నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే పరమేశ్వరుని గురించి, శివుని గురించి, ఈ దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పూజా విధానాన్ని తెలియజేస్తాం. కనుక ఈ యొక్క మేము తెలియజేయు మంత్ర మహిమ, మహత్యము, మంత్ర అర్థము తెలియజేస్తాం. కనుక ఈ యొక్క ప్రక్రియ కొంచెం సేపు శ్రద్ధగా విని మీరు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక శ్లోకాన్ని తెలియజేస్తాను. ఈ శ్లోకం ద్వారా మీరు ఈ శ్లోకంలో ఉన్నటువంటి శక్తి మరియు అర్థాన్ని మరియు మేము తెలియజేయు పరమేశ్వరుని యొక్క మంత్రానికి, నామానికి, ఆ నామం యొక్క మంత్రం యొక్క శక్తి తెలియజేస్తాం. కనుక ఇప్పుడు శ్లోకాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్లోకము 2 రకాల విధానంతో ఉంటున్నాయి. ఈ 2 రకాల శ్లోక ప్రక్రియలు తెలియజేస్తాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాత్ మృక్షోర్ముక్ష్య మామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకమివ బంధనాత్ మృక్షోర్ముక్ష్య మామృతాత్. కనుక ఈ యొక్క 2 శ్లోకాలు ఒకే రకంగా ఉన్న ఒక శ్లోకంలో ఒక పదములో పూర్వారుకమివ బంధనాత్, పూర్వం నుంచి జన్మల బంధం గురించి ఈ యొక్క పదం, ఇంకొక శ్లోకంలో ఇంకొక పదంలో ఇంకొక ప్రక్రియ ఉంది. పూర్వారుకమివ బంధనాత్ అంటే గురువులు దేవతలు యొక్క మనకు బంధువుల బంధం ఉంది అని, యొక్క దైవశక్తి అని ఇది ఒక పదము. ఈ రెండిట్లో ఏది కరెక్టు అని, ఏది సరైన శ్లోకము అని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. పూర్వారుకమివ బంధనాత్ ఇది సరి అయినది. మనకు పూర్వం నుంచి ఉన్నటువంటి 7 జన్మలు అంటారు. 7 జన్మలుగా ఎటువంటి ప్రాణిరాగైనా జన్మించిన, ఎటువంటి ప్రక్రియలో జన్మించినా సరే, ఏ మనిషి రూపంలో కానీ, జంతువు రూపంలో కానీ, వృక్షం రూపంలో కానీ, చేమైనా కానీ, ఏనుగైనా కానీ, ఎటువంటి ప్రాణం అయినా సరే మనం పుట్టిన 7 జన్మలుగా, 7 విభిన్న జన్మలుగా, విభిన్న రూపాల్లో మనం జన్మించి ఉంటాము. 7వ జన్మ మానవ జన్మ, లేదు మొదటి జన్మ మానవ జన్మ అయి ఉండొచ్చు. కనుక ఈ 7 జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యము మరియు కర్మ యొక్క ప్రభావం మనకి 7 జన్మల్లోనూ ఉంటుంది. అతి తెలివైనటువంటి జన్మ ఏమిటయ్యా అంటే, ఒకటి అతి అమూల్యమైనది మానవ జన్మ. కనుక ఈ యొక్క జన్మానుబంధము, దైవానుబంధము కలిసి ఉన్నటువంటి ప్రాణశక్తి మరియు మృత్యుంజయించే శక్తి
ఈ మంత్రంలో ఉన్నది. మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, తేజస్సుని ఇస్తుంది, వచ్చస్సుని ఇస్తుంది, మనకి రక్షణగా ఉంటుంది, త్రిమూర్తుల శక్తి ఉంటుంది, విశ్వం శక్తి ఉంటుంది, సర్వదేవతల శక్తి ఉంటుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది, మనకి జన్మ జన్మల ఈ మంత్రం బంధంగా మనకి ఏర్పడే రక్షణగా ఉంటుంది, అన్ని సకల సిద్ధులు ప్రసాదిస్తుంది ఈ మంత్రము. మృత్యుని జయించగల ఇది మృత్యుంజయ మహామంత్రం అని అంటారు. కనుక ఎన్నో వేల యుగాల నుంచి, ఎన్నో ఆది దగ్గర నుంచి, సత్యయుగం నుంచి మరియు మనం ఉన్నటువంటి కలియుగం వరకు ఈ మంత్రము తరతరాలుగా మనకి ఋషులు మునులు అందించారు. కాబట్టి ఈ మంత్రాన్ని ఎన్నో లక్షల కోట్లు మంత్ర సాధన జప సాధన చేసి ఆ శక్తిని ధారపోసి ఆ మంత్రానికి వారి యొక్క జప సాధన మంత్రశక్తిని ధారపోసి మనకు అందించారు. కనుక ఆ దేవి దేవతలకు, సకల దేవతలకు, యక్ష కిన్నెర కింపురుషాది దేవతలకు, ఋషులు మునులకు, సప్త ఋషులకు నమస్కరించుకుంటూ చక్కగాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 54 సార్లు కానీ శ్లోకాన్ని పఠించండి. మీకు ఏమన్నా అపాయాలు కలగకుండా, కష్టాలు పడకుండా, బాధలు రాకుండా ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని స్నానం చేసిన తరువాత స్త్రీలైతే కొంచెం చందనం చేతిలో వేసుకుని చక్కగా గంగాజలం తెచ్చుకుని 3 చుక్కలు వేసుకుని వారు ఎంతైతే యొక్క నుదుటికి కుంకుమ ధారణ చేస్తారో అంత మాత్రం తీసుకుని చక్కగా వేసుకుని నీళ్ళు చుక్కలు గంగాజలం బొట్లు వేసుకుని రంగరించుకుని ఈ మంత్రాన్ని 3 కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 53 సార్లు కానీ, 32 సార్లు వాళ్ళు ధరించాలి. ఈ విధంగా ధరిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ధరించాలి. మీ భర్త పేరు చెప్పుకొని ధరించవచ్చు. వాళ్ళకి మృత్యుంజయులు అవుతారు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మీ భర్త గారికి మీకు పుణ్యం కలుగుతుంది. కనుక ఆడవారికి యొక్క ముఖ్యమైనవి, అద్భుతమైనవి కుంకుమ ధారణ, కందధారణ గొప్పవి. కనుక కొంచెం ధరించండి, చక్కగా ఆయురారోగ్యాలతో ఉంటారు. కనుక పురుషులైతే ఈ ప్రక్రియ కొంచెం విభూది వేసుకోవడం చేతిలో, మీరు ఎంత వేసుకోగలిగితే అంత వేసుకుని చక్కగా గంగాజలం వేసి 3 సార్లు మంత్రాన్ని స్మరించాలి. ఈ యొక్క మృత్యుంజయ మంత్రాన్ని స్మరించి చక్కగా 11 సార్లు కానీ, 21 సార్లు కానీ స్మరించి ధారణ చెయ్యాలి. మీరు ఇలా అడ్డబొట్టు కానీ, నిలువు బొట్టు కానీ ధరించవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే చిన్నది బొట్టు పెట్టుకోవచ్చు, చక్కగా బాగుంటుంది. కనుక మృత్యుంజయులు అవుతారు. ప్రమాదాలు కానీ, శత్రువుల బాధలు కానీ ఏమీ ఉండవు. శరీరానికి శక్తి కలుగుతుంది. చక్కగా మనశ్శాంతి, వృద్ధి, ఆయుష్, వచ్చస్సు, తేజస్సు, ధనలాభం, వస్తులాభం కలుగుతాయి. కనుక కొంతమంది స్త్రీలు భస్మం ధరించడానికి పుణ్యస్త్రీలు ఇష్టపడరు.
కనుక గంధం తెలియజేశాం. పురుషులకి చందనము ధరించవచ్చు, గంధము ధరించవచ్చు కాబట్టి వారు తెలియజేశాం. ఇదే ప్రక్రియ స్త్రీలైతే కుంకుమతో ధరించవచ్చు చక్కగా. కనుక ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియ తెలియజేశాను. కనుక ఈ భస్మధారణ స్త్రీలు పురుషులు అందరూ చేసుకోండి. ఈ మంత్రాన్ని స్మరించండి. మీ పూజా మందిరంలో పరమేశ్వరుని యొక్క చిత్రపటం ముందు నుంచుని ఈ మంత్రాన్ని పఠిస్తే స్నానం చేసిన తర్వాత మీకు సర్వ శుభాలు పరమేశ్వరుడు మీకు అందిస్తాడు. కనుక ఈ దివ్యమైనటువంటి పరమేశ్వరుని యొక్క శ్లోకాన్ని తెలియజేశాను కనుక రెండూ పఠించవచ్చు. త్రయంబకం యజామహే అంటే ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకి అధిపతులుగా ఉన్నారు, అధిదేవతలుగా ఉన్నారని. సుగంధిం పుష్టివర్ధనం అంటే శక్తిని కలగజేస్తుంది, మనకు ఒక రక్షణగా ఉంటుంది. మన శరీరంలో నాడులకి నరాలకి శక్తి కలుగుతుంది, తేజోవంతం అవుతుంది శరీరము, తెలివితేటలు పెరుగుతాయి, శరీరానికి బలం కలుగుతుంది, కష్టాలు బాధలు తొలగుతాయి. ఈ మంత్రాన్ని ప్రయాణం చేసే ముందు మీ ఇంట్లో 3 సార్లు అనుకుని ప్రయాణించండి. గంధం ధరించండి స్త్రీలు, కుంకుమతో ఈ మంత్రాన్ని ధరించండి. పురుషులు గంధం కానీ విభూది కానీ కుంకుమతో కానీ ధరించండి. చక్కగా ఈ మంత్రశక్తి శుభంగా మీకు శుభ అనుగ్రహాన్ని శుభకాలాన్ని మీకు కలగజేస్తుంది. తేజస్సు వర్చస్సు బలం కలగజేస్తుంది. కనుక మీకున్నటువంటి అనారోగ్యము మెల్లిమెల్లిగా తొలగుతుంది, ధనలాభము వస్తులాభము కలుగుతుంది. చతుర్భువనాల దేవతల అనుగ్రహము, త్రిభువనాల దేవతల అనుగ్రహము, 14 భువనాల అనుగ్రహము కలుగుతుంది. ఓం అనే ప్రణవంలో ఈ మంత్రం కలిస్తే అద్వితీయమైనటువంటి దివ్యమైనటువంటి మహాశక్తి ఉద్భవం అయ్యి మీరు తక్షణం పఠించిన ముమ్మార్లు తక్షణం పఠించగానే ఆ శక్తి అంతా మీలో ప్రవేశిస్తుంది మెల్లిమెల్లిగా. ఇలాగ ఈ ప్రక్రియను దాదాపు 45 రోజులు 45 సోమవారాలు కానీ మీరు చేసినట్లయితే సర్వ శుభాలు మీకు కలుగుతాయి. 108 సార్లు కానీ 1008 సార్లు ఇలాగా ఈ శ్లోకాన్ని పఠించండి. సర్వ శుభాలు చేకూరుస్తాడు పరమేశ్వరుడు. సకల దేవతల అనుగ్రహము, సర్వ గాయత్రి ఛందస్సు తేజస్సు వచ్చస్సు ఈ యొక్క మంత్రంలో ఉన్నది, సర్వదేవతల శక్తి. కనుక ఈ మంత్రాన్ని దేవతలను తలుచుకుని పఠించండి. కనుక సర్వ మూలికల శక్తి, సర్వ వృక్షాల శక్తి, సర్వ పదార్థాల శక్తి, సర్వ మూలికల శక్తి ఈ మంత్రంలో ఉన్నది. కనుక ఈ దివ్యమైనటువంటి మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించండి. సర్వదేవతల అనుగ్రహము కలుగుతుంది. కనుక ఈ 2 మీకు ఉపకరిస్తాయి. ఈ 2 శ్లోకాలు 2 విధానాల శ్లోకాలు మీకు ఉపకరిస్తాయి. కనుక పరమేశ్వరుని అనుగ్రహము, ఈ మంత్రం యొక్క శక్తి మీకు కలగాలని మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక మీ పూజా మందిరంలో పరమేశ్వరుని యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చెయ్యాలి. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి. ఇలాగా ప్రతి సోమవారము చేసుకుంటూ ఉండాలి.
పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు కలగాలన్నా, దివ్యమైనటువంటి భౌతికమైనటువంటి శక్తి మీకు కలగాలన్నా ఈ ప్రక్రియ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి, 108 సార్లు పూజ చేయాలి. ఈ మంత్రాన్ని మేము మీకు తెలియజేస్తాం. విభూది కూడా సిద్ధం చేసుకోవాలి. మేము చిన్న విగ్రహాన్ని, పరమేశ్వరుని యొక్క చిన్న విగ్రహాన్ని తెలియజేశాము. కనుక చిన్న విగ్రహం లేదండి మా పూజా మందిరంలో, పూజ గదిలో చిన్న విగ్రహం ఉందయ్యా అనుకుంటే కనుక మీరు భస్మంతో పూజ చెయ్యాలి, విభూతితో పూజ చెయ్యాలి. కనుక మేము పరమేశ్వరుని యొక్క, శంకరుని యొక్క, శివుని యొక్క దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రానికి అర్థాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొదలుగా మేము మీకు మంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యండి. మంత్రాన్ని తెలియజేస్తున్నాం, శ్రద్ధగా వినండి. ఓం ప్రభవే నమః, 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 ఓం ప్రభవే నమః. ఈ మంత్రాన్ని ఒక్కొక్క పువ్వు చేతితో పుచ్చుకుని 108 సార్లు 108 సార్లు స్మరిస్తూ పూజ చేయాలి. ఓం ప్రభవే నమః, ఓం ప్రభవే నమః, ఓం ప్రభవే నమః అంటూ విభూతితో పూజ చేయాలి. 1008 సార్లు విభూతితో చేయాలి, 108 సార్లు విభూతితో పూజ చేయాలి. స్త్రీలైతే విభూతి కొంతమంది ముట్టుకోరు కనుక చందనంతో పూజ చేయండి, గంధం పొడి తీసుకోండి. ఓం ప్రభవే నమః అంటూ పూజ చేయండి. ఓం ప్రభవే నమః, ఓం ప్రభవే నమః అంటూ 108 సార్లు పుష్పాలతోనూ ఈ యొక్క చందనంతోనూ భస్మంతోనూ విభూతితోనూ పూజ చేయండి. యజ్ఞోపవేతధారులు వారి యొక్క స్త్రీలు కూడా ఈ ప్రక్రియను పాటిస్తే వారి యొక్క అనుగ్రహము, పరమేశ్వరుని యొక్క అనుగ్రహము కలుగుతాయి. కనుక ఆదిస్వరూపి, ఆది మధ్యాంతరహితుడు, ఆది నుంచి ఉద్భవించినటువంటి ఓంకార ప్రణవ స్వరూపము పరమేశ్వరుడు. ఆయన యొక్క నుంచి ఉద్భవించినటువంటి ఈ విభూతి ఆయన యొక్క శరీరము. కనుక ఆ పంచభూతాత్మకుడు 5 రూపాల్లో ఉన్నాడు. గాలి, నీరు, నిప్పు, ఆకాశము మరియు అగ్ని మరియు నేత్రము. కనుక ఈ దివ్యమైనటువంటి విశ్వాన్ని తనుగా భావిస్తాడు, విశ్వాన్ని తనుగా భావిస్తాడు పరమేశ్వరుడు. నేనే విశ్వాన్ని, సకల చరాచర జీవులందరూ తనలోనే ఉన్నారు, నేనే వాళ్ళ కారకుణ్ణి, ఉద్భవుణ్ణి అంటున్నాడు పరమేశ్వరుడు. కనుక ఆ సదాశివుడు అనుగ్రహం ఎల్లవెల్లలా మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ ప్రభవే నమః అనే మంత్రాన్ని స్మరించడం వలన అద్భుతమైనటువంటి శక్తి కలుగుతుంది. కనుక ఈ మంత్రానికి అర్థాన్ని తెలియజేస్తాం. ఇప్పుడు 108 పుష్పాలతో 108 సార్లు మరియు గంధంతో పూజ చేసిన తర్వాత, భస్మంతో పూజ చేసిన తర్వాత మీరు ధూపం ఇవ్వండి. అగరవత్తులతో ధూపం కానీ, సాంబ్రాణి ధూపం కానీ 3 సార్లు ఇవ్వాలి. ఈ విధంగా ప్రతి సోమవారము చేసుకోవడం వలన అద్వితీయమైనటువంటి మహాశక్తి మీకు కలుగుతుంది. కనుక పరమేశ్వరుని అనుగ్రహము ఎలవెలా మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాము. కనుక నైవేద్యాలు ఏమిటయ్యా అంటే
పాలతో చేసినటువంటి పాయసము, పరమాన్నము మరియు అటుకులతో చేసినటువంటి పాయసము, బెల్లం వేయాలి, యాలకుల పొడి కూడా వేయాలి, నైవేద్యంగా సమర్పించాలి. మరియు చక్కెర పొంగల్ కానీ దద్దోజనం కానీ మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. పెరుగులో బెల్లము వేసినటువంటి పాయసము నివేదించడం మరియు 1/2 డజన్ అరటిపళ్ళు, 2 కొబ్బరికాయలు కుట్టడం, నైవేద్యంగా సమర్పించడం. మీ సొంత చేతులతో మీ ఇంట్లోనే తయారు చేసుకోవాలి. చక్కగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. కనుక ఈ దివ్యమైనటువంటి పరమేశ్వరుని యొక్క ఈ నైవేద్యాలు సమర్పించిన తర్వాత కర్పూర హారతి 3 సార్లు ఇవ్వాలి. కర్పూర హారతి ఎప్పుడైతే ఇస్తారయ్యా అంటే 3 సార్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని ఈ మంత్రాన్ని 1008 సార్లు కానీ 108 సార్లు జపించాలి, పఠించాలి, స్మరించాలి. ఓం ప్రభవే నమః, ఓం ప్రభవే నమః, ఓం ప్రభవే నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన, ఈ మంత్రాన్ని పఠించడం వలన సకల విశ్వము మీకు గోచరమవుతుంది. మీరు పడుకున్నప్పుడు కొంతమందికి ఈ విశ్వం కనిపించవచ్చు, గ్రహ నక్షత్రాలు కనిపించవచ్చు. అలా కనిపిస్తే ఈ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం మరియు పరమేశ్వరుని స్వరూపం కూడా జ్యోతి స్వరూపంగా కనిపించవచ్చును. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని తెలియజేసాం. ఈ మంత్రానికి ఇప్పుడు అర్థాన్ని కూడా తెలియజేస్తాం. ఓం ప్రభవే నమః. పరమేశ్వరుడు అంటున్నాడు, సకల చరాచర జీవులు, సకల విశ్వము ఆది మరియు కాంతి మరియు అన్నీ నాలోనే ఉన్నాయి. నేనే సృష్టించాను, నేను ప్రభువుని నేను అంటున్నాడు పరమేశ్వరుడు. ఈ దివ్యమైనటువంటి వృక్షజాలాలు మరియు భూమి యందు వెలుసున్నటువంటి ఈ యొక్క చరాచర జీవులు నాయందే ఉన్నాయి, నాలోనే ఉన్నాయి. శిరస్సు నుంచి పాదాల వరకు నాలోనే సకల విశ్వము ఉన్నది, సకల ప్రాంతము ఉన్నది. విశ్వాచరితుణ్ణి నేను. ఇక్కడ లేకపోయినా ఎక్కడైనా నేను ఉంటాను. ఏ వస్తువులో అయినా సరే, ఏ జంతువులోనైనా సరే, ఏ ఆలయంలో అయినా సరే, ఏ మనిషిలో అయినా సరే, ఏ జీవిలో అయినా సరే, ఏ వస్తువులో అయినా సరే నేనున్నాను పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. సర్వాంతర్యామి పరమేశ్వర శివో సర్వార్థ సాధక. కనుక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేనిదే ఏ పని పూర్తవదు. పరమేశ్వరుని అనుగ్రహం లేనిదే చేమైనా కొట్టదని మన పూర్వీకులు పెద్దలు అంటూ ఉంటారు. ఆయన ఆజ్ఞాపిస్తేనే మనకు పనులు అవుతాయి. పరమేశ్వరుడు ఆజ్ఞాపించాలి, గణపతి అనుగ్రహించాలి, అప్పుడు మనకి పనులన్నీ పూర్తి అవుతాయి. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రంలో పరమేశ్వరుని యొక్క గురించి తెలియజేశాను. యొక్క భవబంధాలని కలిగింపజేస్తాడు పరమేశ్వరుడు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అయ్యేలా చేస్తాడు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేలా చేస్తాడు. భవబంధాలను కలగజేస్తాడు. ఎందుకంటే ఒక పూర్తి కుటుంబం ఉన్నటువంటి పరమేశ్వరుడు మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, గంగామాత మరియు పరమేశ్వరుడు. కనుక సమృద్ధిగా ఉన్నటువంటి కుటుంబము. కనుక అద్భుతమైనటువంటి పరమేశ్వరుడు
మీకు సంతానాన్ని కలగజేస్తాడు. ఆయనకి అభిషేకం చేయించుకోవాలి. మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకోవాలి. మీకు శక్తి ఉంటే కనుక, మీకు ధనం ఉంటే కనుక చేయించుకోవాలి. లేదా ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి. మేము తెలియజేసినటువంటి శ్లోకాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని జపించాలి, సరిపోతుంది. మాకంత శక్తి లేదు, ఇన్ని ఖర్చు పెట్టలేము అనుకుంటే గనక శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని 1008 సార్లు కానీ 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ ఒకసారి పరమేశ్వరుని యొక్క ముందు కూర్చొని 108 సార్లు లేదా 1008 సార్లు స్త్రీలు పురుషులు ఈ మంత్రాన్ని జపించడం కానీ, పఠించడం కానీ, స్మరించడం కానీ చెయ్యాలి. అలా చేసిన వారికి బాధలు, కష్టాలు, నష్టాలు అనేవి ఉండవు. కనుక ఈ యొక్క ప్రక్రియలన్నీ పాటించండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరునికి మీరు శివాలయానికి వెళ్తే గనక సోమవారం అభిషేకం అయ్యి ముందు ఆ యొక్క గుడిలో పూజారి గారికి, ఆ పంతులు గారికి, ఆ శాస్త్రి గారికి శివుడికి అభిషేకం చేసి ముందు పరమేశ్వరునికి విభూతి ఇవ్వండి, లేదు ఆవు పాలు ఇవ్వండి, మీ గోత్రనామాలు చెప్పండి. పరమేశ్వరునికి అభిషేకం చేసేటప్పుడు అవి వినియోగిస్తారు. పూర్తిగా అభిషేకం చేయించుకుంటామంటే ఇంకా బాగుంటుంది. అభిషేకం చేయించుకోలేము, మాకు అంత సమయం లేదనుకుంటే విభూతి కానీ మీరు పాలు కానీ ఇవ్వండి. చక్కగా అభిషేకం చేస్తారు. ఆ అనుగ్రహం మీకు కలుగుతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియ వలన మీకు శక్తి ఉద్భవం అవుతుంది. మీకున్నటువంటి శత్రువుల బాధలన్నీ తొలగుతాయి, ఆర్థిక నష్టాలు తొలగుతాయి, అప్పుల బాధలు తీరుతాయి. మీకు ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం కలిగింపజేస్తాడు పరమేశ్వరుడు. సర్వ కళలు, సర్వశక్తులు, సర్వసిద్ధులు ప్రసాదించు పరమేశ్వరుడు. అన్నీ ఆయనే ప్రసాదిస్తాడు. మనకు ధనాన్ని కానీ, వస్తువు కానీ, మనం చేసే కర్మకు ఫలితం కానీ, పుణ్యం కానీ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. కర్మానుసారంగా మీకు అన్నీ చేకూరుస్తాడు పరమేశ్వరుడు. కనుక ఈ మంత్రం యొక్క అర్థం ఇది. ఈ మంత్రాన్ని 1000 సార్లు జపించాలని అర్థం. ప్రభవే నమః. ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నది. ఈ శ్లోకాన్ని పఠించడానికి కాదు, మీరు విని అవగాహన కోసం మాత్రం తెలియజేస్తున్నాం. త్రినేత్రస్య ప్రభవే వైత్రేయణి స్వర్గాధే పుణ్య కర్మ సిద్ధ్యర్థే మమ కర్మానుసారే ఫలితే సిద్ధే పరమేశ్వర అని అంటారు పెద్దలు. కనుక మనం చేసుకున్నటువంటి పుణ్యాలకు స్వర్గం, పరమేశ్వరుని యొక్క కైలాస అనుగ్రహము, మరియు పాపకర్మలకు నరకము, పుణ్యములకు త్రైలోక్యము అంటే 3 లోకాల్లో ఉండి యొక్క అతి అవకాశము, మరియు స్వర్గ అధిరోహణ. కనుక ఈ యొక్క శ్లోకానికి అర్థం అదేనండి. కనుక పరమేశ్వరుడు సర్వసిద్ధి ప్రసాదిస్తాడు. కనుక ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం అదే. ఏదన్నా సరే మీకు సిద్ధులు కలగాలంటే ఈ మంత్రాన్ని పరమేశ్వరుని యొక్క శివలింగాన్ని తెచ్చుకొని, విభూతి తెచ్చుకొని, గంగాజలం తెచ్చుకొని 45 రోజుల పాటు ఈ మంత్రంతో పాటు అద్భుతమైనటువంటి మృత్యుంజయ మంత్రంతో పాటు
ఓం ప్రభవే నమః, ఓం నమః శివాయ ఈ మంత్రంతో పాటు 350 సార్లు గంగాజలం శివలింగం మీద పోస్తూ విభూది వేస్తూ ఇలాగ 45 రోజుల పాటు ఈ మంత్రాలను 1008 సార్లు పఠిస్తూ అభిషేకం చేస్తూ ఇలాగ 45 రోజుల పాటు నీలం వస్త్రాలు ధరించి ఈ మంత్రాన్ని 1008 సార్లు ఈ యొక్క మృత్యుంజయ శ్లోకాన్ని 1008 సార్లు 45 రోజులు పఠిస్తూ ఓం నమః శివాయ అనే ఈ పంచాక్షరి మహామంత్రాన్ని రోజుకి 1008 సార్లు, ఓం ప్రభవే నమః ఈ మంత్రాన్ని 1008 సార్లు, ఇలాగ 3 మంత్రాలను 3000 సార్లు రోజుకి జపిస్తూ మీరు 45 రోజులు పరమేశ్వరునికి విభూతితోనూ మరియు జలంతోనూ అభిషేకం చేసి మంత్రాన్ని సిద్ధి చేసుకుంటే గనక మీకు అపరిమితమైనటువంటి తేజస్సు, వర్చస్సు, తెలివితేటలు కలుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మృత్యుంజయించే శక్తి కలుగుతుంది. మరియు దివ్యశక్తి, ఆకర్షణ శక్తి, సమ్మోహన శక్తి, వశీకరణ శక్తి, సిద్ధులు కలుగుతాయి. మీరు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. కనుక వాక్శుద్ధి, తేజస్సు, వర్చస్సు కలుగుతాయి. కనుక ఈ దివ్యమైనటువంటి ప్రక్రియ సదాశివ మంత్ర ప్రక్రియ అంటారు. కనుక అఘోర తాంత్రికులు చేసే ఈ ప్రక్రియ మేము మీకు తెలియజేశాం. కనుక ఈ మంత్రాన్ని కొండ మీద కానీ, గోదావరి నది ఒడ్డున కానీ సోమవారం పౌర్ణమి వస్తే ఇంకా మంచిది. కనుక గురువారం పౌర్ణమి రోజు కానీ ఈ ప్రక్రియను చేసుకోవాలి. ప్రతి 45 రోజులు చేసుకోవాలి. ప్రతిరోజు మంత్ర సాధన చెయ్యాలి. పరమేశ్వరునికి, శివలింగానికి పుష్పాలతో పూజ చెయ్యాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. కనుక ఈ ప్రక్రియలన్నీ పాటించండి, సర్వశుభాలు కలుగుతాయి. శివలింగం తప్పనిసరిగా మీరు ఆరాధన చెయ్యాలి. నంది కూడా ఉండాలి శివుడి ముందు. అది యొక్క విన్నపాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. దీపారాధన, అఖండ దీపారాధన, ఆరకుండా దీపారాధన చెయ్యాలి. కనుక దేవాలయం దగ్గర కానీ, కొండ మీద కానీ, సరస్సుల, సముద్రం నడి ఒడ్డున కానీ మీ యొక్క రక్షణ మీరు చూసుకుని పరమేశ్వరుని ఆరాధించండి. ఆ యొక్క కొండ మీద కానీ, నది ఒడ్డున, సముద్రం ఒడ్డున కానీ వారి యొక్క ప్రభుత్వ అధికారుల యొక్క అనుమతి స్వీకరించి మీరు మీ రక్షణ మీరు చూసుకుని చక్కగా ఈ ప్రక్రియ అన్నీ చేసుకోండి. 45 రోజుల పాటు సదా పరమేశ్వరుని అనుగ్రహం మీకు కలుగుతుంది. నీలం వస్త్రాలు ధరించాలి. స్త్రీలైనా పురుషులైనా సరే. స్త్రీలు గనుక వాళ్ళు ధరించే ఆ ప్రక్రియలో చక్కగాను అద్భుతంగా ఆ ధరించే ప్రక్రియలో శుభకృతంగా ఉంటుంది. గంధం ధరించాలి, మరి కుంకుమ ధరించాలి. చక్కగా పరమేశ్వరుని అనుగ్రహం మీకు అలవేళలా కలుగుతుంది. నీలం వస్త్రాలు ధరించాలి. పురుషులైతే నీలం వస్త్రాలు, పంచి కండువా కట్టుకోవాలి. స్త్రీలైతే చీర ధరించాలి. చక్కగా నీలం రంగు చీర. 45 రోజులకి 45 చీరలు, 45 కండువ మరియు పంచెలు ఉండాలి. కనుక ఈ ప్రక్రియ చక్కగా చేసుకోండి. ప్రతి సోమవారం కానీ, ఈ సోమవారం మొదలు పెడితే మళ్ళీ 45వ రోజు సోమవారం వచ్చేలా చూసుకోండి. సర్వశుభాలు కలుగుతాయి. అలాగే పుష్యమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ చేసుకున్నట్లయితే అపరిమితమైనటువంటి పుణ్యాన్ని సిద్ధి చేసుకుంటారు ఈ మంత్ర సిద్ధితో పాటు. కనుక రుద్రాక్షమాల మంత్ర సిద్ధిగా ఉపయోగించండి. మీరు కూర్చునే కింద
మొదలుగా ఒక వస్త్రం పరచాలి, పైన దర్భాసనం వేసుకోవాలి. దర్భాసనం పైన మీరు ఏదైతే వస్త్రం నీలం వస్త్రం ధరించారో ఆ వస్త్రం పైన మీరు కట్టుకున్నటువంటి అదే రంగు వస్త్రం దర్భాసనం పైన వేసుకుని పీట మీద కానీ ఏదైనా ఆ రంగు వస్త్రాన్ని పరుచుకుని కూర్చొని రుద్రాక్షమాలతో ఈ మృత్యుంజయ మంత్రాన్ని 1008 సార్లు మరియు ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి మహామంత్రాన్ని 1008 సార్లు, ఓం ప్రభవే నమః ఈ మంత్రాన్ని 1008 సార్లు పఠించాలి. మరియు ఈ మంత్రాన్ని 3 సహస్రాలు జపించాలి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. తెల్లవారుజామున అయితే బాగుంటుంది ఈ ప్రక్రియ. తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మంత్ర సాధన చేసుకోండి చక్కగా. సర్వే జన సుఖినో భవంతు, సర్వ మంగళాని భవంతు. ఇది పరమేశ్వరుని అనుగ్రహం, ఆశీస్సులు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ దివ్యమైనటువంటి ప్రక్రియలో 45 రోజులు బాగుంటుంది చక్కగాను. మీకు మనశ్శాంతి, ప్రతిరోజు సంతోషము మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది. కనుక ఈ ప్రక్రియను పాటించండి, సదా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్రాన్ని ఈ ప్రక్రియను పాటించి ఎంతో మన చుట్టూ తిరుగుతున్నటువంటి, మన కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి కోటాను కోటీశ్వరులు, అలాగే నటీనటులు, ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ఈ మంత్రాలను సిద్ధి చేసుకుని మన కళ్ళ ముందే గొప్ప వైభవాన్ని పొందుతున్నారు. ధనలాభాన్ని, వస్తులాభాన్ని, వస్త్రలాభాన్ని పొందుతున్నారు. వారి యొక్క దీక్షా నియమాలు ఇలాంటివే ఉంటాయి. కనుక ఈ మంత్రాన్ని 6 నెలలు కానీ 3 నెలలు కానీ పఠిస్తే ఇంకా యొక్క గొప్ప ఫలితాలు, మహత్యం మీకు కలుగుతుంది, సిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధే కాదు, పరమేశ్వరుని యొక్క సిద్ధి కూడా కలుగుతుంది. కనుక సదాశివుని యొక్క ఓం ప్రభవే నమః ఈ మంత్రానికి, నామానికి అర్థాన్ని తెలియజేశాను. కనుక అద్భుతీయమైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాము. కనుక ఈ వీడియోకి కామెంట్ చేయండి చక్కగా. నేను మీకు నా యొక్క సమాధానాన్ని తెలియజేస్తాను. కనుక పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మీకు కలగాలని, మీరు ఆయురారోగ్యాలతో సుఖభోగ్యాలతో ఉండాలని, మీ బంధుమిత్రులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము తెలియజేస్తున్నాము. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. నమస్కారం. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకమివ బంధనాత్ ముక్షోర్ముక్ష్యమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాత్ ముక్షోర్ముక్ష్యమామృతాత్. ఓం ప్రభవే నమః. నేను శ్రీకాంత్. నమస్కారం.